హలో ఎవ్రీవన్, నేను మీ స్పందన రాజశేఖర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ స్పందు. ఈ రోజు నేను మీ అందరికీ నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తానండి. ఇవైతే నేను బయట పర్చేస్ చేయలేదు, ఇది విడిగా నేను క్లాత్ అనేది తీసుకొని నేను డిజైన్ చేయించుకున్నానండి టైలర్ దగ్గర. సో నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను క్లాత్, వాటి క్లాత్ కాస్ట్ ఎంత పడింది, అండ్ ఫ్రాక్ మనం కుట్టించుకోవాలంటే ఎంత మీటర్ కావాలి, ఎంత గ్లేర్ ఉంటే ఎంత కావాలి, గ్లేర్ లేకపోతే మనకి మెటీరియల్ ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు నేను చూపిస్తానండి. సో లేట్ ఎందుకు, నా ఫ్రాక్స్ కలెక్షన్ చూసేద్దామా మరి. సో నా ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదేనండి. ఇది వచ్చేసరికి నేను క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇది నారాయణపేట క్లాత్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసరికి నేను ఫుల్గా శారీ అనేది పర్చేస్ చేశాను దీనికోసం. ఇది వచ్చేసరికి యోక్ పార్ట్ వచ్చేసరికి మనకి కింద పళ్ళు ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ డిజైన్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి కూడా ఫుల్ బార్డర్ అనేది వేయించేసుకున్నాను. మనకి పెద్ద బార్డర్స్ వస్తాయి కదా, సో అలాగా. మొత్తం ఫ్రాక్ వచ్చేసరికి మనకి ఇది బ్లూ కలర్ చెక్స్తో వస్తుందండి. సేమ్ మా సిస్టర్ కూడా సేమ్ ఇలాంటిదే, వాళ్ళు రెడ్ కలర్ తీసుకున్నారండి. నాకు బ్లూ ఇష్టమని నేను బ్లూ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి మనకి 1800 అలా కాస్ట్ పడిద్ది. ఇదైతే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలంటే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 2-3 ఇయర్స్ బేబీస్ ఉంటే ఆడపిల్లలు, వాళ్ళకి మదర్కి వస్తుంది ఫ్రాక్కి అండ్ బేబీకి కూడా చేయించుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రెండ్ కదండి, మదర్ అండ్ డాటర్, లేదా అబ్బాయి పుడితే ఫాదర్ అండ్ సన్, సో ఒకటే కాన్సెప్ట్తో డిజైన్ అనేది చేయించుకోవడం డ్రెస్సెస్ అనేది. సో ఇలాగా మనం చాలా తక్కువ కాస్ట్తో మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇదైతే కింద చూడండి, మంచిగా మనకి శారీకి ఇది నాకైతే లెంత్ అయితే సరిపోలేదండి. కొంచెం నేను వచ్చేసరికి కొంచెం హైట్ ఉంటాను కాబట్టి నాకు ఫ్రాక్ లెంత్ సరిపోలేదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకొని లెంత్ వైజ్గా కుట్టించుకోండి, సరిపోతుంది. మనం ఫ్రాక్స్ని ఎలా డిజైన్ చేయించుకుంటే దాని లుక్ అలానే వస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి చాలా గ్లేర్ ఎక్కువగా ఉంటుంది. ఇంత గ్లేర్ కావాలంటే, ఒకవేళ మీకు ఫ్రాక్స్ కుట్టించుకోవాలి, మాకు క్లాత్ శారీ దొరకలేదు, క్లాత్ తీసుకోవాలి అనుకుంటే, కింద గ్లేర్ ఎక్కువ రావాలంటే మినిమం 4 మీటర్స్ తీసుకోవాలండి. పైన యోక్ పార్ట్కి మాత్రం ఎలా తీసుకున్నా కానీ 1 మీటర్ అనేది పడుతుంది మనకి. సో టోటల్గా వచ్చేసరికి 5 మీటర్స్ కావాలి. సో శారీ తీసుకుంటే ఎలా అయితే మనకి చాలా తక్కువకి వచ్చేస్తుంది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ విజువల్లో చూపిస్తానండి. సో నా నెక్స్ట్ ఫ్రాక్ ఇదేనండి. ఇది వచ్చేసరికి కలంకారీ వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, సో అక్కడ నేను తీసుకున్నానండి. ఇదైతే శారీ కాదు, విడిగా టన్నల్ ప్రకారంగా తీసుకున్నాను నేను. ఇది పైన యోక్ పార్ట్కి 1 మీటర్ తీసుకున్నాను. అండ్ కింద గ్లేర్ అనేది దీనికి ఎక్కువగా వేయించలేదు, నేను చూస్తున్నారు కదా చాలా తక్కువగా ఉంది. జస్ట్ 2.5 మీటర్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇదైతే చాలా చాలా తక్కువకే కుట్టించుకున్నానండి. ఒక్కొక్క మీటర్ వచ్చేసరికి జస్ట్ 100 రూపీసే పడింది. సో ఇది వచ్చేసరికి మనకి, నేనైతే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా, ఇట్లా డిజైన్ చేసుకున్నాను. అంటే పైన ఎల్లో ఉంది కాబట్టి దీనికి కాంబినేషన్గా ఎల్లో తీసుకున్నాను. కింద ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అలా డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ ఇది ఎగ్జిబిషన్లో కాకుండా మనకి విడిగా షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కట్ పీసెస్ అనే షాప్స్ కానీ, లేకపోతే మనకి టన్నల్ ప్రకారంగా మనకి కొన్ని హోల్సేల్ షాప్స్ అనేవి దొరుకుతాయండి. నాకైతే విజయవాడలోనే నేను తీసుకుంటాను కాబట్టి విజయవాడలో 3 షాప్స్ అయితే నాకు తెలుసు, ఇంకా చాలా ఉండొచ్చు, బట్ నేను వెళ్ళే షాప్స్ అయితే 3 అండి. ఒకటి జమునా జ్యోతి, ఇది వచ్చేసరికి మనకి పీవీపీ రోడ్లో ఉంటుంది. సాకర్య, అది కూడా పీవీపీ రోడ్లోనే ఉంటుంది. ఇంకొకటి సఖీ అండి, అది వచ్చేసరికి మనకి ఫార్చ్యూన్ మురళి ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా సైడ్ ఉంటుంది. ఈ 3 షాప్స్లో అన్ని రకాల క్లాత్స్ అనేవి మనకి దొరుకుతాయండి. దొరకని క్లాత్ అనేది ఉండదు. మనకి విజయవాడలో ఎవరైనా క్లాత్ దొరకలేదంటే ముందు ఈ 3 షాప్స్ అనేది చెప్తారు. దాంట్లో ఫస్ట్ జమునా జ్యోతియే చెప్తారండి ఎవరైనా కానీ. సో విజయవాడ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు ఒకవేళ క్లాత్స్ ఎక్కడైనా కావాలంటే చక్కగా జమునా జ్యోతి, సాకల్య అండ్ సఖీలో తెచ్చుకోవచ్చు మీరు. అండ్ ఇలాగా నేను బోట్ నెక్ పెట్టించుకొని కుట్టించుకున్నానండి. ఈ మధ్య నేను కుట్టించుకుంటే డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఇలా అనార్కలి మోడల్స్కి కానీ నేనైతే బోట్ నెక్కే పెట్టించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఉంది కదా బోట్ నెక్ అనేది, బట్ నేను ఎక్కువగా వేసుకోలేదు, అందుకే కొంచెం కొత్తదిలాగా ఉంది. సో ఇట్లా మనం తక్కువ కాస్ట్కి మనం మంచిగా డిజైన్ చేయించుకో. క్లాత్ కూడా చాలా అంటే చాలా ప్యూర్ క్లాత్ అండి, ఇది కాటన్. ఇది మనకు సమ్మర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి డ్రెస్సెస్ అయితే. సో ఇట్లా మీరు మీకు నచ్చిన డిజైన్స్లో మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మీటర్ 100 రూపీసే పడింది కాబట్టి మనం బోల్డ్ అని ఫ్రాక్స్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఇదేనండి నా నెక్స్ట్ ఫ్రాక్. ఇది వచ్చేసరికి మంచి పచ్చి మామిడికాయ కలర్ అండి.
ఇది నేను కంప్లీట్గా క్లాత్ తీసుకొని డిజైన్ చేయించుకున్నాను. ఇది డిజైన్ చేయించుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఏనుగు, ఇది నేను ఫస్ట్ చున్నీ తీసుకున్నానండి, కంచిపట్టు చున్నీ. దాంట్లో ఏనుగులు అనేవి ఉన్నాయి. సో నేను దాన్ని పట్టి చున్నీలో ఉన్న ఏనుగులు చూసి దీంట్లో డిజైన్ చేయించుకోవడం జరిగింది. హ్యాండ్స్కి కూడా ఇలా 3/4 పెట్టించుకొని చిన్న చిన్న ఏనుగులు అనేవి వేయించుకున్నాను చూడండి. యాక్చువల్లీ ఇది ప్యూర్ పట్టు అండి. ప్యూర్ పట్టు అయితే చాలా కాస్ట్ పడింది నాకు. మీటర్ ఒక్కటి వచ్చేసరికి 900 పడింది. ఇలా 5 మీటర్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ జాస్మిన్ పట్టు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు అవైలబుల్గా లేదు. సో నేను ప్యూర్ పట్టు అనేది తీసుకున్నాను. జాస్మిన్ పట్టు అయితే మనకి 300 to 350 రేంజ్లోనే వచ్చేస్తుంది. సేమ్ ఇది ఏదైతే లుక్ ఉందో ఇంచుమించు అదే లుక్ వస్తుందండి. పైగా జాస్మిన్ పట్టు అయితే మనకి కలర్ అనేది పోదు, ఇది కలర్ పోతుంది. పైగా చూడండి, ఇది ఊరికే ఇట్లా క్రష్ చేయగానే చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా క్రషింగ్వి, ఊరికే నలిగిపోతుందండి. ఇది ఇంత కాస్ట్ పెట్టి మనం వాష్ చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే, కానీ గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. కానీ జాస్మిన్ పట్టు కూడా అంతే రేంజ్లో వస్తుంది కాబట్టి దీనికంటే అది ప్రిఫర్ చేయడం బెటర్. నా సజెషన్ అయితే ఇదే. సో ఇది వచ్చేసరికి నేను కంప్లీట్గా 5 మీటర్స్ అనేది తీసుకున్నాను కదా. ఇది నెక్ కూడా నేను డీప్ నెక్ కుట్టించుకున్నాను. ఇది వచ్చేసరికి నాకు ట్రయాంగిల్ నెక్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇది ట్రయాంగిల్ నెక్ వస్తుంది. ఇది నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టానండి ఈ ఫ్రాక్ వేసుకొని. ఒకసారి నేను ఆ ఫ్రాక్ వేసుకొని చేసిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని పెట్టాను. సో ఒకసారి మీరు ఆ లింక్ కూడా ఒకసారి ఓపెన్ చేసి ఈ ఫ్రాక్ ఎలా ఉందనేది కూడా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ఫ్రాక్కి నేను ఏదైతే చున్నీ తీసుకొని డిజైన్ చేయించుకున్నానో ఆ చున్నీ కూడా నేను సపరేట్గా మీకు ఒక వీడియో అనేది చేస్తాను. నా దగ్గర కొన్ని చున్నీ కలెక్షన్ కూడా ఉంది. సో ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఇలాంటి సాఫ్ట్ క్లాత్తో మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే పని అయితే మీరు తప్పకుండా కింద ఇట్లాంటి మెటీరియల్ మాత్రం వేయించుకోండి. ఎందుకంటే ఇది లేకపోతే మీకు నార్మల్గా బుట్టలాగా రాదు ఫ్రాక్. ఏదో వేసుకున్నాము జస్ట్ లాంగ్గా ఇట్లాగా మనం లాంగ్ చుడిదార్స్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది పైన టాప్, అలానే కనిపిస్తుంది. మీకు బుట్టలాగా రావాలంటే ఈ మెటీరియల్ అయితే కంపల్సరీ వేయించుకోండి. ఒకవేళ మీ టైలర్ ఇది ప్రిఫర్ చేయకపోయినా మీరు అడిగి మరీ వేయించుకోండి. బుట్టలాగా వస్తుంది ఫ్రాక్. ఇది ఒక్కసారి మీరు ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి మెటీరియల్ వేయించుకోవాలన్నా మీకు రాదండి. ఎప్పుడైతే స్టార్టింగ్ ఫ్రాక్ కుడతారో అప్పుడు మాత్రమే అది వేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకదానికి అట్లా ట్రై చేసి కుదరదు అని చెప్పారు. సో అందుకనే చెప్తున్నాను, మీరు అలాంటి వేయించుకుంటే బుట్టలాగా వస్తుంది. చాలా బాగుంటుంది వేసుకుంటే. ముద్దుగా బుట్ట బొమ్మల్లా ఉంటారు వేసుకున్నప్పుడు. మేము బేసిక్గా ఉండేది పూణే కదా, కానీ ప్రెజెంట్ ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే నేను విజయవాడ వచ్చాను. నాకు కొన్ని ఫ్రాక్స్ మాత్రం పూణేలో ఉండిపోయాయండి. అంటే ఎప్పుడైనా అక్కడ ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకోవాలంటే ఉండాలి కదా. సో కొన్ని నేను అక్కడ తీసుకెళ్ళిపోయాను. నాకు నచ్చిన ఫ్రాక్ అనేది ఒకటి అక్కడ ఉంది. నేను ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ హ్యాండ్లో అయితే ప్రెజెంట్ మీకు చూపించడానికి లేదు. కానీ నేను అది ఫోటో డిస్ప్లే చేసి నేను మీకు చూపిస్తాను. అదైతే చాలా బాగుంటుందండి. నారాయణపేట క్లాత్ అనమాట. సో ఇదిగోండి పక్కన నేను డిస్ప్లే చేస్తున్నాను కదా చూడండి. సో ఈ క్లాత్ వచ్చేసరికి నేను సఖీలో తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఫార్చ్యూన్ మురళి పక్కనే ఉంటుందండి. ఇది విడివిడిగా నేను క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ స్పెసిఫిక్ కలర్ కావాలి, ఈ కాంబినేషన్ కావాలి అని నేను డిజైన్ చేయించుకొని కుట్టించుకున్నానండి తీసుకొని. దీంట్లో మంచి మనకి మస్టర్డ్ కలర్, ఎల్లో కలర్, ఇంకా డిఫరెంట్ బ్లూ కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కాంబినేషన్ అనేది సెట్ చేసుకొని కుట్టించుకోవచ్చు. ఇది క్లాత్ కూడా మనకి ఎక్కువ కాస్ట్ అనేది పడలేదండి, చాలా రీజనబుల్గా పడింది. ఇది నాకు మొత్తం పైన యోగ్ పార్ట్కి 1 మీటర్ తీసుకున్నాను. కింద గ్లేర్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం గ్లేర్ కోసం 4 మీటర్స్ తీసుకున్నాను. సో కంప్లీట్గా 5 మీటర్స్ అనేది తీసుకున్నానండి. ఇది నేను వచ్చేసరికి నెక్ మధ్యలో చూస్తున్నారు కదా, ఇక్కడ బాల్స్ అనేవి పెట్టించుకున్నాను. ఇది వచ్చేసరికి గోల్డ్ జరీ వచ్చింది కదా, సో నేను గోల్డ్ జరీ లాగా కుట్టించుకున్నాను. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ మంచి డీప్ నెక్ వస్తుంది. ఇది నేను డిజైన్ చేయించుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ కూడా ఇది చూసి డిజైన్ చేయించుకున్నారండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది దొరకలేదు, బట్ ఇంచుమించు అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే తీసుకొని కుట్టించుకున్నారు.
చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా నలుగు ఫంక్షన్స్ అలాంటి వాటికి వేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలాంటివి వేసుకుంటే. సో ఈ రోజు అయితే నేను ఈ 4 డ్రెస్సెస్ చూపించానండి. ఇంకా నేను కొన్ని దుపటాస్ తీసుకొని వాటికి డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేయించుకున్నాను చాలా సింపుల్గా క్లాత్ తీసుకొని అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి నా దుపటాస్ కలెక్షన్ అంతా ఒక వీడియోలో చూపిస్తాను. ఇంకా నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయండి. సో ఆ శారీస్ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నేను రెగ్యులర్గా రెడీమేడ్ డ్రెస్సెస్ ఎక్కడ కొంటాను, ఎంత రేంజ్లో తీసుకుంటాను, ఎలాంటి మెటీరియల్స్ తీసుకుంటాను, ఎవ్రీథింగ్ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను. సో మీరు తప్పకుండా నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.